హాయ్, అందరికీ మంచి మాట చెప్తున్నాను. ఈ తల్లి కొడుకులు, ఇద్దరు కొడుకులు తల్లి కొడుకులది ఎట్లుంటుందంటే, పిల్లలు బాగా చదవాలి, ఆ తల్లి ఆశ ఉన్నది. నాకు ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఉన్నంత స్థాయిలో చదివించాలని ఆ తల్లికి మస్తు ఇష్టం. అయితే తండ్రి, భార్య, భర్తలు, ఇద్దరు కొడుకులు, చిన్న కుటుంబం, మంచిగా చదివించాలి నా పిల్లలని తల్లికి ఆశ. మంచిగా స్కూల్కి తయారు చేసి, మంచిగా స్నానం గిట్ల చేయించి స్కూల్కి తయారు చేసి తోలిస్తే బడిలో వేసిరా పై పిల్లలని, నేను బర్రెల కాడికి పోతాని భర్తకు చెప్పి పంపిస్తే అయితే పెద్దోడు ఏం చేస్తాడంటే, చదువు అంటే చాలా ఇష్టం పెద్దోనికి. చిన్నోనికి ఇష్టం ఉండదు. ఎంతసేపు శెలక పని, బావి పని, బర్రెలు అనుకుంటా తల్లి చుట్టూ తిరిగిండు కాబట్టి వానికి అదంటే ఇష్టం. ఎంత వేసి తిప్పలు పడ్డా 2-3 ఏళ్ళు తిప్పలు పడతా కానీ చదువు అబ్బాయి చిన్న కొడుకు అబ్బకపోతే పెద్దోనికి చదువు అబ్బుతుంది. వాడు లేచి 4 గంటల రాత్రి లేచి చదువుకుంటుంటాడు. చిన్నవాడు ఏం చేస్తాడంటే బర్రెల కాడికి పోయి మంచిగా వండుకుంటాడు. పెద్దవాడు ఏం చేస్తాడంటే, ఏంది మహేంద్ర స్కూల్కి ఇంత లేట్ అయ్యి వచ్చినావు, గిన్నె చెంబులు అన్న దొమ్మలేదు, తమ్ముడు బర్రెల కాడికి పోయి అలసిపోయి వచ్చిన బిడ్డే, స్కూల్కి పోయి వచ్చి నువ్వు గిన్నెలు చెంబులు ఉంటే తోమాలే చేయాలి అని చెప్తుంది. అమ్మ నాకు చదువు ఉంది, హోంవర్క్ ఇచ్చారు, చదువు ఉంది, నాకు రైటింగ్ రాయాలి, నేను వాళ్ళు రాయాలి, ఇది హోంవర్క్ రాయాలి అని పెద్ద పిల్లగాడు అంటాడు. ఈడు చూడు పెద్దోడు అన్మాతం చిన్నోడు బర్రెల కాడ కాసి వచ్చే శెలక కురికే దుళ్ళని ఇసుకపోయే పాలు వెండికొచ్చే పోసే. ఈ పెద్ద కొడుకు అన్మాతం చదువుకుంటా నీట్గా టీక్ టాక్ మీద తిరగబట్టే వీడు ఇంత కనీసం వచ్చినాకాలు ఇంత అన్నం కూడా వండి పెడతలేడు. సరే అని అనుకొని ఏం చేస్తుందంటే, పచ్చి వెన్న ముద్ద తీసి, సరే వీనికి ఎంత కష్టం ఉంది, చిన్నోనికి ఎంత కష్టం ఉంది, పెద్దోనికి ఎంత కష్టం ఉంది, చదువు అంటే కండ్లకు నీళ్ళు చల్లుకొని చదివితేనే అది చదువు. ఆ ఎన్న ముద్ద ఏం చేస్తుంది తల్లి, ఆ రాత్రిపూట సరే ఎవరు జీవితంలో ఏముంది తెలుసుకోవాలంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే, పచ్చి ఎన్న ముద్ద తీసి గుండ్రాయిలా గట్టి చిన్న కొడుకు ఎదమైన ఓ ముద్ద పెడుతుంది, పెద్ద కొడుకు ఎదమైన ఓ ముద్ద పెడుతుంది. పెడితే చిన్నోనికి గుండ్రాయిలాగా గట్టిగా ఉంటుంది ముద్ద, పెద్దోనికి మొత్తం అంబల్లాకాయి మొత్తం కరిగి కారిపోతుంది. పెద్దోనికి ఏదంతా చూస్తే ఆ ఎన్న ముద్ద దొరకదు. అప్పుడు తల్లి ఏమనుకుంటుందంటే, అరే వీడు బర్రెల కాసి వచ్చైనా సరే కంటి నిండా నిద్రపోతున్నాడు, పెద్దోని చదువులు వేసినందుకు వానికే యథార్థం లేదు, చదువు ఎంత కష్టం ఉంటుందా అని అప్పుడు ఆ తల్లి తెలుసుకొని, చదువులో కూడా కష్టపడితేనే ఫలితం ఉంటుందేమో అని అప్పుడు తల్లికి అర్థమైంది చదువు గురించి. ఎంత కష్టపడితే నా కొడుకు జాబ్ తెచ్చుకుంటాడని అప్పుడు కొడుకుకి ఏ పని చెప్పకుండా ఒక స్థాయికి నా కొడుకు ఎదగాలి అని అనుకుంటుంది. అంత ఈ కథ ఇంత, ఇది ఒక జరిగిన కథ, ఇది వాస్తవం. సరే మరి బాయ్.